అయితే సార్ గవర్నమెంట్ ఇప్పుడు ఆక్షన్ పెట్టి ఇలా ల్యాండ్‌ని సేల్ చేస్తున్నారు. అలా కాకుండా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకి ఆ ల్యాండ్‌ని ఇచ్చి డెవలప్‌మెంట్ చేసే అవకాశాలు ఉంటాయంటారా? అలా ఏమైనా జరిగాయా ఇప్పటివరకు? గతంలో కూడా జరిగినాయి. ఇటువంటి సందర్భాలు చాలా సందర్భాలలో ఉన్నాయి. బట్ ఏందంటే ఇప్పుడున్నటువంటి సినారియో ఏందంటే గవర్నమెంట్‌కు ఆర్థిక వెసులుబాటు కోసం కొంత ల్యాండ్ అమ్మడం జరుగుతుంది. సో, ఈ పాలిసీస్ అనేది గత 10, 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ఉన్నాయి. అంతకుముందు గవర్నమెంట్ ల్యాండ్ అమ్మేవాళ్ళు కాదు మన వాళ్ళు. సో, ఓకే. ఏందంటే ఇప్పుడున్నటువంటి స్కీమ్స్ వల్ల వాళ్ళకున్నటువంటి ఆర్థిక వెసులుబాటు కోసం కొంత ల్యాండ్ అమ్మేసి ఆ అవసరాలని తీసేసుకొని తర్వాత డెవలప్మెంట్ కాన్సెప్ట్‌లో డెవలప్ చేయడం జరుగుతుంది. దట్ ఇప్పుడు అలా చూసినప్పుడు ఏందంటే ఇప్పుడు ఆల్మోస్ట్ లాస్ట్ టైం 1700 క్రోర్స్ రావడం జరిగింది. ఇప్పుడు ఒక 1200 కోట్లు రావడం జరిగింది. సో, ఓవరాల్‌గా ఒక 4,000-5,000 కోట్లు ఓన్లీ ల్యాండ్ సేల్ మీద సంపాదించడం జరిగింది గవర్నమెంట్. సో, ఓకే. ఇప్పుడు కొంత ఆర్థిక వెసులుబాటు జరుగుతుంది. నెక్స్ట్ ఫర్దర్‌గా దాన్ని డెవలప్మెంట్ రేషియోలో ఇవ్వడం జరుగుతుంది. అట్లా డెవలప్ చేసి ఎంప్లాయ్‌మెంట్ కూడా చేయడానికి ఆస్కారం ఉంది. సో, కొంత ల్యాండ్ సేల్ చేయడం వల్ల అక్కడ వచ్చేటువంటి ఇన్ఫ్రా కంపెనీ కూడా డెవలప్ అవుతుంది. ఆ ప్రాంతం డెవలప్ అవుతుంది. సో, మనం చేసే ల్యాండ్ ఏంటంటే పార్సల్ ఆఫ్ పీస్ కిందనే ఉంటుంది కాబట్టి ఇప్పుడు లైక్ మనం నియోపుల్స్ కూడా డిస్కస్ చేసాం. 1630 ఎకరాల్లో కొంత ల్యాండ్ 5-6 ఎకరాలు మాత్రమే ఇప్పుడు సేల్ చేయడం జరిగింది. రిమైనింగ్ ల్యాండ్ అంతా గవర్నమెంట్ దగ్గరే ఉంది. ఓకే. సో, ఇంకా 1100 ఎకర్స్ సంథింగ్ వాళ్ళ దగ్గర గవర్నమెంట్ దగ్గర ఉంది. సో, ఈ 500 ఎకరాలను కనుక డెవలప్ చేస్తే రేపు ఆ 1100 ఎకర్స్కి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఐటీ రీసెర్చ్ కానీ ఇంకేదైనా ఐటీ రీసెర్చ్ కానీ ఐటీ ప్రొడక్ట్ సర్వీసెస్ కానీ ఏదైనా చేయడానికి గవర్నమెంట్ దగ్గర ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి కొంతవరకు చేయడానికి ఉంది ఇప్పుడు.